ఈ అపవాది ఎవరిని కంట్రోల్ చేస్తున్నాడో వారు మనుషుల మధ్య ఉన్న సత్సంబంధాలను తెగొడతారు. మనుషుల మధ్య తగాదాలు పెడతారు. మనుషులు తగాదా పడి తిట్టుకుంటా కొట్టుకుంటా ఉంటే వీడికి చాలా సంతోషం. అది అపవాది యొక్క లక్షణం. అట్టివారు మీరు అపవాది చేతిలో ఉన్నారని గ్రహించాలని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. తర్వాత మోసం చేయడం. తేలికగా మనం మోసం చేస్తామంటే అపవాది కంట్రోల్లో ఉన్నట్టు. ఎందుకంటే వాడి పేరు మోసగాడు. వాడు నీలో ఉన్నప్పుడు ఆ లక్షణాలు నీకు అబ్బుతాయి. ఇక చాలా విరుద్ధమైన లక్షణం ఏంటంటే వాడు చురుకుగా పనిచేస్తాడు, కానీ వాడు నీలోనికి వచ్చాడంటే నిన్ను బద్ధకంగా తయారు చేస్తాడు. వాడిలాగా మనుషులను చెడగొట్టడానికి నువ్వు చురుగ్గా పనిచేస్తావు, దేవుని కోసం బద్ధకస్తుడు అయిపోతావు. నీ పని కూడా నువ్వు చేసుకో. నీవు అన్ని విషయాల్లో ఇతరుల మీద ఆధారపడి వారు నన్ను చూడట్లేదు, వీరు నన్ను పట్టించుకోవట్లేదు అన్న మనస్తత్వం నీలో ఉందంటే ఆల్రెడీ నువ్వు అపవాది చేతిలో ఉన్నావని అర్థం. బద్ధకం, పని చెయ్యరు. అందుకే పౌలు మరొక సందర్భంలో తెస్సలోనికైలకు రాసిన పత్రికలో పని చేయకుండా ఎవడు తినొద్దు అంటాడు. పని చెయ్యని వాడు సోమరిపోతులా ఉంటాడు. ఈ సోమరిగా ఉన్నటువంటి వాడు ఏం చేస్తాడంటే ఇతరుల విషయాలలో జోక్యం చేసుకుంటాడు. సో నువ్వు దేవునితో గడపలేవు, దేవుని వాక్యం చదవలేవు, దేవుని పని చెయ్యవు, నీ కుటుంబం గురించి ప్రార్థన చెయ్యవు, నీ కుటుంబాన్ని పోషించుకోవడానికి దేవుడు నీ చేతికిచ్చిన పని చెయ్యవు. ఇవన్నీ దేవుడు మెచ్చుకునే పనులు. కానీ వీటికి భిన్నంగా తగాదాలు పెడతావు, పడుకుంటావు, వాడి మీద వీడి మీద ఆధారపడతావు, నన్ను పట్టించుకోలేదని ఇంట్లో ఉన్న సభ్యులను నిందిస్తావు. ఇదంతా అపవాది లక్షణం. నువ్వు పట్టించుకోవాలి కుటుంబ సభ్యుల్ని. నిన్ను పట్టించుకోవటమే నేను ఎవరికైనా ఏమైనా చేయగలనా అని ఆలోచించేవాడు దేవుని సంబంధం. నాకు ఎవరైనా ఏదైనా చేస్తారా అని ఆలోచన కలిగి చూసేవాడు అపవాది సంబంధి.